నీతులు అంటూ సీఎంగా ఉండగా రాజ్యాంగానికి తుట్లు, అధికారం పోగానే రెడ్ బుక్ అంటూ గగ్గోలు, జగన్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా వేధింపుల పర్వం, కోడెల బలవన్మరణానికి కారణం ఎవరు, సోషల్ మీడియా పోస్టులపై దేశద్రోహం కేసులు, అర్ధరాత్రులు గోడలు గేట్లు దూకి అరెస్టులు, వృద్ధులు రోగులను బలవంతంగా లాకెళ్లడమే. ఇప్పుడు పోసాన్ అరెస్టుపై వాపోతున్న వైసీపీ, కీలక కేసుల్లో ఇప్పటికీ చర్యలు లేవు, ముందస్తు బెయిళ్లతో బయట నిందితులు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే 3.24 లక్షల కోట్లతో నేడే రాష్ట్ర బడ్జెట్. అట్లాగే పోటెత్తిన టీచర్లు, ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు 92.4% ఓటింగ్, కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు 69.57%, 69.5% పోలింగ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కేంద్రం పన్నుల్లో రాష్ట్రాలకు మరింత కోత, ప్రస్తుతం ఉన్న 41% వాటా 40% తగ్గించి యోచన, వచ్చే ఆర్థిక సంవత్సరం అమలు. అక్టోబర్లో ఆర్థిక సంఘం ప్రతిపాదన 4.8% ఆర్థిక లోటు అంచనాలే కారణం, ఆచరణలోకి వస్తే కేంద్రానికి కేటా 35,000 కోట్ల మిగిలినట్టు. కేంద్ర బీజేపీయేతర రాష్ట్రాల మధ్య దూరం పెరుగుతున్న నేపథ్యంలో మోడీ సర్కార్ మరో కోతకు సిద్ధమైందా? కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటా 41% నుంచి 40% తగ్గించి 1% మేర కోత విధించనుందా? ఆర్థిక సంఘం ఆ మేరకు సిఫార్సు చేస్తూ 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందా? ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం దశల వారీగా చర్యలు తీసుకునేది. ప్రశ్నలకు అవునని చెప్తూ రాయిటర్స్ వార్తా సంస్థ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. 3 వేర్వేరు విశ్వసనీయ వర్గాల ఉటకిస్తూ కేంద్రం తీసుకుపోయే చర్యల గురించి వివరించింది. తాజా బడ్జెట్ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు జీడీపీలో 4.8% ఉంది. రాష్ట్రాల ద్రవ్యలోటు కేంద్ర జీడీపీలో 3.2% ఉంది. ఈ లోటును తగ్గించేందుకు పన్ను వాటాలో తగ్గింపు జరగబోతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.